హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే మేము వడియాలు పెట్టడానికి పైకి వచ్చాము అండ్ నేను అమృత వచ్చాను. అదిగోండి అమృత వచ్చింది. సో ఏంటంటే వడియాలు ఏంటి పొద్దున్న లేపిందంటే 7:30 అయిందండి. వడియాలు ఇప్పుడు పెడితే సాయంత్రానికి చక్కగా ఎండిపోతాయి కదా. అండ్ వడియాలు కూడా చూడండి చక్కగా రవ్వతో చేసింది వడియాలు. అండ్ పిల్లలతో చేత కూడా వడియాలు పెట్టించండి. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే నీకు రాదు, నీకు వద్దు నువ్వు రాకు, నువ్వు సరిగ్గా రావు, అది ఇది అని అనకుండా చక్కగా వాళ్ళు కూడా ఒక గిన్నెలో పోసి ఒక గరిటిచ్చి నువ్వు కూడా పెట్టమ్మా అంటే వాళ్ళు కూడా పనికి నేర్చుకున్నట్టు ఉంటుంది అండ్ వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఉంటారు. ఆ తప్పు ఎవరు చేయకూడదు అనేసి చక్కగా వాళ్ళకు కూడా ఒక గిన్నె చూడండి, వాళ్ళు ఒక గిన్నె ఒక గరిటె ఇచ్చే పాప కూడా చక్కగా పెట్టడానికి వచ్చింది. అండ్ మా ఆరెంజ్ గారు కూడా వచ్చాడు మాకు తోడుగా. లెట్స్ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఇందాకేమన్నా నేను అస్సలు అన్నా, ఎందుకంటే నీకు వచ్చినా రాకపోయినా నువ్వు ట్రై చేయాలి. లావుగా వచ్చినా సన్నగా వచ్చినా నేనేమన్ను, ఎందుకంటే వడియాలు నూనెలో వేయించేసరికి ఆటోమేటిక్గా వంకటిక్కర అయిపోతాయి. సో పిల్లలు కదా అలా ట్రై చేస్తుంటే వాళ్ళకి మదర్కి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు అండ్ అలానే మనకు కూడా పిల్లలకి నేర్పించినట్టు అవుతుంది. హెల్ప్ చేస్తావు బంగారు తల్లి, నువ్వు చేస్తావు, వాడు చేస్తాడు, అందరు చేస్తారు. సో లెట్స్ స్టార్ట్. ఓకే, కవర్ ఇట్లా సరి చేసుకో. అయితే చూడండి ఫ్రెండ్స్, వడియాలు అమృత చూడండి ఎట్లా పెడుతుందో చక్కగా. రావట్లేదంటే వస్తాయమ్మా, వేస్తూ వస్తాయి. నాకు రావు, నాకు ఇదే ఫస్ట్ టైం. నేను ఇదే ఫస్ట్ టైం అండి, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు అనేది, మమ్మీ కూడా అంటే నేను హెల్ప్ చేసేదాన్ని, వడియాలు పెట్టేదాన్ని కాదు నేను. ఎందుకంటే నీకు రాదు, వద్దు, వంకటిక్కర వస్తాయి, అది ఇదని పెద్దవాళ్ళు అనేవాళ్ళు. కొద్దిగా తీసుకో, కొద్దిగా ఇలా కొద్దిగా వేస్తుంటే అదే జారిపోతుంది. ఇదిగో గంట తీసుకో నేను చెప్పింది చేయట్లేదు నువ్వు. ఇలా పోయి కొద్ది పోయి హాఫ్ పోయి ఇట్లా పోయి వాళ్ళ దోశ అంతే వదిలి ఏం కాదు. ఎటొకటి కానీ స్టార్ట్ చేయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా నాకులాగా తప్పు అదే పెద్దవాళ్ళు వద్దు అది ఇది అంటారు. ట్రై చేయండి, చేయంగా వాళ్ళకి వస్తాయి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ చెప్పు అమృత. మా ఆరెంజ్ గాడికి పండగ, ఎందుకంటే మేము ఉంటున్నాం అపార్ట్మెంట్ కదా. వాడు అపార్ట్మెంట్లో ఏముంటుంది, జస్ట్ పడుకుంటాడు అంతే, అరవకుండా ఉంటాడు. అండ్ మేము అరవని, ఎందుకంటే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, మళ్ళీ వాళ్ళ కంప్లైంట్లు పోతాయి, అది ఇది తలకేనప్పుడు. ఎందుకంటే వాళ్ళు అరిచినప్పుడల్లా అంటాము, ఆపేస్తాడు. సో వాడు పైకి వస్తే ఏంటంటే చక్కగా తిరుగుతూ ఉంటాడు, ఆడుకుంటూ ఉంటున్నాడు. సో ఓకేనా, ఇవాళతో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా. బాయ్.